ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగ సంక్షేమం కోసం ఒక ప్రకటన చేశారండి. చాలా సంతోషం. పెట్టుబడి సహాయం అని చెప్పారు. ఎన్ని ఎకరాలు అనేది స్పష్టంగా చెప్పలేదు. ఓకే, దానికి సంతోషమే. కానీ వరికి బోనస్ కానీ దాని ధర ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వడ్లు రేట్లు కూడా రైతులకి ఎప్పుడూ ఒకటే రేట్ అంటే వాళ్ళకి మొన్న 2320 ఎండబెట్టినాయి అంటే ఇబ్బందిగానే కొన్నారు. ఖర్చులు ఎక్కువైపోయినాయి రైతులకి, లేబర్ రావట్లేదు. 1కి 10 సార్లు డిమాండ్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటారు. మరి ఏదన్నా జీతాలు పెంచాలంటే ఇట్లా ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆదాయం తక్కువ ఉంది, అది ఇదని మాట్లాడతారు సార్. మరి రైతు అదే ఆధారం, వాళ్ళకి ఇంకో సోర్స్ ఉండదు. దాన్ని మీరు ఎన్ని చేసినా, పెట్టుబడి సాయం చేసినా కూడా మీరు చేయాల్సిందే చేయట్లా. అది వరికి ఒక గరిష్టమైన రేటు నిర్ణయించాలా. అది ఇరు రాష్ట్రాల్లో కూడా ఉపయోగకరమైంది. అనేది ఏంటంటే, ఇప్పుడు మనం బియ్యం బ్యాగ్ కొనుక్కుందాం అనుకోండి, అక్కడికి వెళ్తే రేట్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ మనం వడ్డు అమ్ముదామంటే రేటు తక్కువ ఉంటుంది. ఇది ఏమవుతుంది, మధ్యలో ఈ దళారీ వ్యవస్థ అనేది బాగా బిజినెస్ చేసుకుంటుంది. అది తప్పుపట్టలేము, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, లాభం లేకుండా ఎవరు చేయలేరు. కానీ ఒకప్పుడు డైలీ నాటేయడానికి 2000తో నాటేసేవాళ్ళు. ఇవాళ ఎంత, 4000, ఒకసారి 4200, 4000 ఒక్కొక్క ఏరియాని బట్టి. ఏదన్నా ఇప్పుడు పంపు కొట్టాలన్నా